కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అనుకున్నట్లుగానే వాడి వేడిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. తొలి రోజే ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడిపై రచ్చ నెలకొంది. వచ్చే వారం ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో చర్చ ఉంటుంది. లోక్సభలో 16 గంటల పాటు చర్చించబోతున్నారు. రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ ఉండబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ఉండబోతోంది. సో కేంద్ర మంత్రులతో పార్లమెంటు వ్యూహంపై మోదీ చర్చించబోతున్నారు. ఇక ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఊహించినట్లుగానే వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడిపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు పదే పదే వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. వచ్చే వారం పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుంది. లోక్సభలో 16 గంటల పాటు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చ జరగబోతోంది. అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. आप प्रश्नकाल जैसे महत्वपूर्ण विषय पर जवाब मांगते हो, सरकार जवाब देने को तैयार है. ये सदन है. नारेबाजी करने के लिए आप सदन के बाहर जाओ. सदन में नारेबाजी करना उचित नहीं है. सदन में नियमों से सवाल उठाओ, सरकार जवाब देगी. పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు. విపక్షాల ఆరోపణలకి ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై చర్చించారు. అటు రాజ్యసభలో కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. పహల్గాంలో మారణ హోమానికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇప్పటికీ దొరకలేదన్నారు. పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు, చంపేయలేదు అన్నారు. తాము పూర్తి మద్దతిచ్చినా ప్రభుత్వం జవాబుదారీగా లేదని విమర్శించారు. యుద్ధం తానే ఆపానంటూ ట్రంప్ చెప్పడం మన దేశాన్ని అవమానించడమేనన్నారు ఖర్గే. हमने अनक्वेश्चन यानी कोई प्रश्न न करते हुए हमने ये सब कुछ उनको दिया, समर्थन दिया. लेकिन मैं चाहता हूं कि उनके तरफ से हमको मालूमात मिलना चाहिए. जैसा कि पहलगाम हमला 22 अप्रैल को हुआ था. अब तक आतंकवादी पकड़े तो नहीं गए, लेकिन हुआ क्या? एक मिनट लेकिन J&K में कम से कम इंटेलिजेंस, इनकी सिक्योरिटी है, उसके बारे में उनका फेल्यूर हुआ, ये उन्होंने ही कहा है. लेफ्टिनेंट गवर्नर ने कहा है इसमें इंटेलिजेंस फेल्यूर है, ये एक्सेप्ट उन्होंने ही किया. ये हमारी बात नहीं सर. ఖర్గే వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. విపక్షం ఆపరేషన్ సింధూర్ పై సభలో చర్చను కోరుకోవడం లేదని, కేంద్రం అన్ని వివరాలు సభలో వెల్లడిస్తుందని స్పష్టం చేశారు. और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती. हम चर्चा करेंगे, हर तरीके से करेंगे. और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा. और मैं यह भी बताना चाहता हूं कि आज दिन तक आजादी के बाद इस तरीके का ऑपरेशन नहीं हुआ जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है. I am not going into the details of it, but I would like to tell you, अरे गुस्सा मत करो भैया. అయితే కేంద్రం తీరుపై రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ గొంతు నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బ్యూరో చీఫ్ గోపికృష్ణతో మాట్లాడదాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, ఇక ఇవాళ అనుకున్నట్లుగానే సభ ఎలా జరిగిందో చూసాం. సో రేపు సజావుగా జరిగే అవకాశం కనిపిస్తోందా? ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. రేపు కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వారంలో ఈ ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గాం టెర్రర్ అటాక్ పైన పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే రేపు లేదు ఎల్లుండు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. యూకే అలాగే మాల్దీవ్స్ పర్యటనలో 4 రోజుల పాటు ఉండబోతున్నారు. సో నెక్స్ట్ ఆయన 26, 27 తేదీలకి మళ్ళీ భారత్ చేరుకుంటారు. సో నెక్స్ట్ వీక్లో ఈ పహల్గాం టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఏసీలో దీనికి సంబంధించి సమయాన్ని నిర్ణయించడం జరిగింది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని నిర్ణయించారు. సో రేపు చర్చ చేపట్టే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే దీనికి సమాధానంగా ప్రధాని మోడీ కూడా దీనిపైన మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి
ఈ చర్చ ఎంపీలందరికీ అన్ని పార్టీలకి సంబంధించిన సమయం ఇది. ప్రధాని ఎంతసేపు అయినా సరే ఉభయ సభల్లో ప్రసంగించవచ్చు కాబట్టి సో ఈ ప్రధాని విదేశీ పర్యటన ముగిసిన తర్వాతనే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఈరోజు ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇరు సభల్లో కూడా ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్ అలాగే అమెరికా అధ్యక్షుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి సంబంధించి చేసిన ప్రకటనలు, ఫైటర్ జెట్స్ కూలిపోవడం, వీటన్నిటికి సంబంధించి ఇటు మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ ఇతర విపక్ష నేతలు సభ లోపల బయట ఆందోళన చేశారు. అసలు సభలో మాట్లాడని కూడా మాట్లాడనివ్వలేదు. ఇటు రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మాట్లాడారు, మంత్రి కిరణ్ రిజ్జు మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా నాకెందుకు మైక్ ఇవ్వరు, అది నా హక్కు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏకపక్షంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు, గొంతునకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేంద్రం తీరుని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది కాంగ్రెస్ ఎంపీలంతా కూడా. సో ఈరోజు ఎటువంటి చర్చ కూడా పార్లమెంట్ సమావేశాల్లో జరగలేదు. తొలి రోజు పూర్తిగా వాషౌట్ అయిపోయాయని చెప్పాలి. వరుసగా వాయిదాల పర్వం మొదట 12 గంటలకి, ఆ తర్వాత 2 గంటలకి, ఆ తర్వాత 4 గంటలకి, ఆ తర్వాత రేపటికి వాయిదా పడిన పరిస్థితి ఉంది ఉభయ సభలు కూడా. సో రేపు కూడా పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రధానంగా ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అలాగే బీహార్లో ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి అలాగే ఇటు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్కి సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటికే ఎంపీలంతా సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఈ ఫస్ట్ వీక్ అయితే ప్రస్తుతం బిజినెస్ జరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకు తిరిగి దేశానికి వచ్చిన తర్వాత ఈ అంశాలపైన అలాగే పార్లమెంట్లో ప్రభుత్వం పెట్టదలిచిన బిల్లులపైన కూడా సమావేశాలు సజావుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి రేపు ఎంతవరకు ప్రభుత్వం సభను సజావుగా జరిపేందుకు ఏమైనా చర్చలకు అంగీకరిస్తుందా, లేక విపక్షాలు తమ ఆందోళనలు ఇదే తరహాలో కొనసాగిస్తూ సభను వాయిదా పరం కొనసాగుతుందా ఏంటి అనేది రేపు తెలియబోతోంది. సో చూడాలి. ముఖ్యంగా ఈ వీక్లో ఉండే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వీక్లోనే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్ మిగతా అంశాలపైన చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓకే గోపికృష్ణ.